Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Occasional Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaznagar, District Komaram Bhim, Asifabad. Taxation 1, Unit 8, Income from House Property, Part E, Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 8, గృహ ఆస్తి నుండి ఆదాయం, పార్ట్ ఈ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ సిచ్యువేషన్ 1, when the house is let out throughout the previous year and computation of income from house property. Second one is illustration 1, textbook page number 288. అభ్యసనం చేయవలసిన విషయాలు. 1వది సందర్భం 1, గత సంవత్సరం నందు గృహమును పూర్తి కాలంనకు అద్దెకిచ్చినప్పుడు గృహ ఆస్తి నుండి ఆదాయంను లెక్కించుట. 2వది ఇల్లుస్ట్రేషన్ 1, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 288. ఇల్లుస్ట్రేషన్ 1, సందర్భం 1, గత సంవత్సరం నందు గృహమును పూర్తి కాలంనకు అద్దెకిచ్చినప్పుడు విద్యార్థులు ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ నందు గల 288వ పేజీ నందు కలదు. విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు 288 పేజీ నందు చూడగలరు. అదేవిధంగా ఒక విషయానికి వచ్చినట్టయితే, శ్రీ కృష్ణ గౌడ్ తన సొంత గృహమును ప్రతి మాసంనకు రూపాయలు 7,500కు అద్దెకై ఇచ్చి ఉన్నాడు. దాని పురపాలక సంఘపు అద్దె విలువ రూపాయలు 80,000 సంవత్సరానికి. శ్రీ కృష్ణ గౌడ్ చెల్లించిన ఖర్చులు పురపాలక సంఘపు పన్నులు రూపాయలు 9,300, మరమ్మత్తులు రూపాయలు 5,000, గృహం కొనుగోలుకై తీసుకున్న అప్పుపై వడ్డీ రూపాయలు 14,300, గృహ ఆస్తి నుండి ఆదాయంను లెక్కింపు. ఇచ్చినటువంటి ప్రశ్న నందు శ్రీ కృష్ణ గౌడ్ గారు అస్సస్సి, అదేవిధంగా అతను కలిగి ఉన్నటువంటి సొంత గృహాన్ని ఇతరులకు రూపాయలు 7,500 చొప్పున ప్రతి మాసంనకు అద్దెకివ్వడమైనది. అదేవిధంగా అద్దె గృహం యొక్క పురపాలక సంఘం వారు నిర్ణయించినటువంటి అద్దె విలువ రూపాయలు 80,000 సంవత్సరానికి. అదేవిధంగా శ్రీ కృష్ణ గౌడ్ గారు పురపాలక సంఘపు పన్నులను 9,300 చెల్లించి ఉన్నాడు. అదేవిధంగా మరమ్మతుల కోసం గాను రూపాయలు 5,000 ఖర్చు చేసి ఉన్నాడు. ఇక గృహం కొనుగోలుకై తీసుకున్న అప్పుపై వడ్డీ రూపాయలు 14,300 అప్పుపై వడ్డీ చెల్లించి ఉన్నాడు. ఇక మనము గృహ ఆస్తి నుండి శ్రీ కృష్ణ గౌడ్ గారి యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. Situation 1, when the house is let out throughout the previous year. Illustration number 1, textbook page number 288. Sri Krishna Gaud is the owner of the house which is let out on a monthly rent of rupees 7,500. The municipal value is rupees 80,000 per annum. Sri Krishna Gaud incurs the following expenses: municipal taxes rupees 9,300, repairs rupees 5,000, interest paid on loan taken to purchase the house rupees 14,300. Compute income from house property of Mr. Sri Krishna Gaud for the current assessment year 2020 and 21. Here in this problem, Sri Krishna Gaud
is the assessee, and he is let out his house throughout the previous year, it means 12 months, and rupees 7,500 per month rent, and he paid rupees municipal taxes rupees 9,300, and he incurred rupees 5,000 rupees for repairs, and he paid interest on loan rupees 14,300, and this house municipal rental value is rupees 80,000 per annum. We need to compute income from house property of Sri Krishna Gaud for the current assessment year 2020 and 21. సమాధానం విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ కృష్ణ గౌడ్ యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయంను లెక్కించుట. వివరాలు: ఆదాయం రూపాయలు. ఇక అంటే శ్రీ కృష్ణ గౌడ్ గారు గత సంవత్సరం అయినటువంటి 2019-20 నందు గృహ ఆస్తి యొక్క వివరములను, గృహ ఆస్తికి సంబంధించిన ఆదాయ వివరములను, అదేవిధంగా పురపాలక సంఘపు అద్దె విలువను, అదేవిధంగా అతను వెచ్చించినటువంటి లేదా చెల్లించినటువంటి ఖర్చుల వివరాలను మనకు అందించడం అనేది జరిగింది. కావున మనం శ్రీ కృష్ణ గౌడ్ గారి యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 లెక్కించవలసి ఉంటుంది. ఇక గత క్లాసు నందు మనం స్థూల వార్షిక విలువను లెక్కించేటువంటి పద్ధతిని, అదేవిధంగా పురపాలక సంఘపు పన్నులకు సంబంధించినటువంటి అంశాన్ని, అదేవిధంగా సెక్షన్ 24A మరియు B ప్రకారం తగ్గింపులను తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు మనము ఇలిస్ట్రేషన్ ద్వారా సాధన చేయబోతున్నాం. ఇక స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ రూపాయలు 90,000. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 నందు స్థూల వార్షిక విలువను మనము లెక్కించడం అనేది జరుగుతుంది. మరి స్థూల వార్షిక విలువ 90,000 ఏ విధంగా రావడం అనేటువంటి విషయాన్ని మనం వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 నందు వివరించవలసి ఉంటుంది. అదేవిధంగా స్థూల వార్షిక విలువను కనుగొన్న తదుపరి స్థూల వార్షిక విలువ నుండి తీసివేయము పురపాలక సంఘ పన్నులు వర్కింగ్ నోట్స్ నెంబర్ 2 నందు మనము 9,300 శ్రీ కృష్ణ గౌడ్ గారు చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులను మనం స్థూల వార్షిక విలువ అయినటువంటి 90,000 రూపాయల నుండి 9,300 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 80,700 రూపాయలు నికర వార్షిక విలువ అగును. ఈ నికర వార్షిక విలువను మన వర్కింగ్ నోట్స్ నెంబర్ 3 నందు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక స్థూల వార్షిక విలువను కనుగొన్న తదుపరి స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులు 9,300 తీసివేయగా వచ్చినటువంటి విలువ 80,700 మన నికర వార్షిక విలువను కనుగొనడం జరిగింది. నికర వార్షిక విలువను కనుగొన్న తదుపరి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A మరియు 24B ప్రకారం మనము తగ్గింపులను తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రామాణిక తగ్గింపు, దీనిని మనం వర్కింగ్ నోట్స్ నందు 4 నందు సాధన చేసి ఉన్నాం. అదేవిధంగా ప్రామాణిక తగ్గింపు అనేది నికర వార్షిక విలువను లెక్కించిన తదుపరి నికర వార్షిక విలువ పైన అందరు అసెస్సీలకు 30% నికర వార్షిక మీద లెక్కించవలసి ఉంటుంది. అంటే 80,700 మీద మనకు నికర వార్షిక విలువ అయినటువంటి 80,700 మీద 30% లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 24,210 రూపాయలు. దానిని మనం వర్కింగ్ నోట్స్ 4 నందు మనము వివరించాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్పుపై వడ్డీ సెక్షన్ 14B ప్రకారం అంటే శ్రీ కృష్ణ గౌడ్ గారు గృహం కొనుగోలుకై తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ గత సంవత్సరంలో 14,300 మనము ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం తగ్గింపు ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా నికర వార్షిక విలువ అయినటువంటి 80,700 రూపాయల నుండి
ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 24A ప్రకారం 24,210 రూపాయలను, అదేవిధంగా అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ప్రకారం 14,300 రూపాయలను మనము కూడగా వచ్చినటువంటి 38,510 రూపాయలను నికర వార్షిక విలువ నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 42,190 రూపాయలే శ్రీ కృష్ణ గౌడ్ గారి యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయం. అంటే మనం విద్యార్థులు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ముందుగా స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే నికర వార్షిక విలువ అగును. ఆ నికర వార్షిక విలువను కనుగొన్న తదుపరి పిదప నికర వార్షిక విలువ నుండి ప్రామాణిక తగ్గింపు మొత్తాన్ని, అదేవిధంగా అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ప్రకారం ఈ రెండు మొత్తాలను నికర వార్షిక విలువ నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే గృహాస్తి నుండి ఆదాయము అగును. ఇక్కడ శ్రీ కృష్ణ గారి యొక్క గృహాస్తి నుండి ఆదాయం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 42,190 రూపాయలు. సొల్యూషన్: కాంపిటేషన్ ఆఫ్ శ్రీ కృష్ణ గౌడ్స్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020-21. Particulars: income rupees. Gross annual value GAV as per working notes number 1 rupees 90,000, calculated and computed as per working notes number 1. Less municipal taxes from gross annual value GAV as per working notes number 2 9,300. Here gross annual value minus or less municipal taxes 9,300 is equal net annual value, in short form NAV, as per working notes number 3. Here we calculated gross annual value and deducted municipal taxes from gross annual value. Result is net annual value NAV is 80,700. After completion of net annual value calculated net annual value, we need to give deductions from net annual value as per the Income Tax Act 1961 section 24A standard deduction and 24B interest on loan taken for construction of house, repairs of house, purchase of house, etc. Here net annual value is computed, net annual value is 80,700 less deductions under section 24A rupees 24,210. 30% of calculated net annual value. We need to calculate on net annual value at the rate 30%. Here 80,700 is the calculated net annual value and calculated 30% on 80,700 is equal 24,210 as standard deduction under section 24A of the Income Tax Act 1961. Then second point is interest on loan under section 24B working notes number 5 14,300. Mr. Krishna Gaud paid rupees 14,300 as interest on loan taken for purchase of house. Is also allowed as deduction from net annual value. Here standard deduction total 24,210 plus interest on loan under section 24B 14,300 total is equal 38,510. We need to less from net annual value 80,700 is equal 42,190 rupees. Income from
house property of Mr. Sri Krishna Gouds for the current assessment year 2020 and 21. చిత్తు పని లేదా వివరణ 1. ముందుగా మనం స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. స్థూల వార్షిక విలువను 2 పద్ధతుల ద్వారా లెక్కించుటకు అవకాశం కలదు. ఇక్కడ మొదటి పద్ధతి యందు స్థూల వార్షిక విలువను లెక్కించుట. స్టెప్ 1 నందు ఆశించిన అద్దె విలువను లెక్కించవలసి ఉంటుంది. అంటే దిగువనిచ్చిన 2 మొత్తాల్లో గరిష్ట విలువయే ఆశించిన అద్దె విలువ అగును. మనకు పురపాలక సంఘ అద్దె విలువను, అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువ గురించి, అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువ గురించి మనం తెలుసుకొని ఉన్నాం. ఇక స్టెప్ 1 ప్రకారం ఆశించిన అద్దె విలువను స్టెప్ 1 నందు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆశించిన అద్దెను స్టెప్ 1 నందు లెక్కించిన తదుపరి స్టెప్ 2 నందు స్థూల వార్షిక విలువను లెక్కించుట. ఇక ఆశించిన అద్దె విలువను లెక్కించేటువంటి పద్ధతి దిగువనిచ్చిన 2 మొత్తాల్లో గరిష్ట విలువయే ఆశించిన అద్దె విలువ అగును. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ 80,000 సంవత్సరానికి. అదేవిధంగా బి సమంజసమైనటువంటి అద్దె విలువ. ఇక్కడ సమంజసమైనటువంటి అద్దె విలువను ప్రశ్నలో ఇవ్వబడలేదు కావున మనం డాష్ డాష్గా చూపించడం అనేది జరిగింది. అంటే 2 మొత్తాల్లో గరిష్ట విలువ అంటే ఒక మొత్తం లేనే లేదు కాబట్టి సమంజసమైనటువంటి అద్దె విలువ లేదు కాబట్టి పురపాలక సంఘపు అద్దె విలువయే ఆశించిన అద్దె విలువ అగును. ఆశించిన అద్దె విలువ రూపాయలు 80,000. ఇక స్టెప్ 2 నందు ఆశించిన అద్దె విలువను కనుగొన్నటువంటి లెక్కించినటువంటి ఆశించిన అద్దె విలువను ఏ పాయింట్గా మనం తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక స్థూల వార్షిక విలువ లెక్కించుట. ఈ దిగువనిచ్చిన 2 మొత్తములలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. ఏ పైన స్టెప్ 1 నందు లెక్కించినటువంటి ఆశించిన అద్దె విలువ 80,000 రూపాయలు సంవత్సరానికి. అదేవిధంగా బి ప్రకారం వాస్తవమైనటువంటి అద్దె విలువ అంటే శ్రీ కృష్ణ గౌడ్ గారు 7,500 రూపాయలకు ప్రతి నెలకు అతను అద్దెకివ్వడం ద్వారా స్వీకరించినటువంటి అద్దె ఆదాయము 7,500 ప్రతి నెలకు మల్టిప్లై విత్ 12 నెలలకు 90,000 రూపాయలు రావడం అనేది జరిగింది. మనం పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం దిగువ ఇచ్చిన 2 మొత్తములలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. అంటే దీని అర్థం ఇక 80,000 అదేవిధంగా 90,000 ఆశించిన అద్దె విలువ పైన లెక్కించినది 80,000 రూపాయలు ఏ అంశంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బి అంశానికి వచ్చినట్టయితే వాస్తవంగా స్వీకరించినటువంటి అద్దె 7,500 ప్రతి మాసంకు 12 నెలల కాలానికి 90,000 రూపాయలు. అంటే ఈ 90,000 ఎక్కువైనటువంటి మొత్తం గరిష్ట మొత్తం కాబట్టి స్థూల వార్షిక విలువ అనేది ₹90,000గా మనం తీసుకోవడం జరిగింది. ప్రశ్న సమాధానంలో కూడా స్థూల వార్షిక విలువ 90,000గా మనం పేర్కొనడం అనేది జరిగింది. అంటే ముందుగా స్టెప్ 1 నందు ఆశించిన అద్దెను కనుగొన్న తదుపరి మనము స్టెప్ 2 నందు స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. ఇది మొదటి పద్ధతి. చిత్తు పని లేదా వివరణ స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ దగ్గరి పద్ధతి అందు లెక్కించుట. ఇది 2వ పద్ధతి. మొదటి పద్ధతి ద్వారా లెక్కించినప్పటికీ లేదా 2వ పద్ధతి ద్వారా లెక్కించినటువంటి అప్పటికీ సమాధానము ఒకే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక స్థూల వార్షిక విలువ ఈ దిగువ 3 మొత్తములలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. అదేవిధంగా ఏ పురపాలక సంఘం అద్దె విలువ మున్సిపల్ రెంటల్ వాల్యూ 80,000 సంవత్సరానికి. అదేవిధంగా సమంజసమైన అద్దె విలువ ఫేర్ రెంటల్ వాల్యూ ప్రశ్నలో ఎటువంటి సమంజసమైనటువంటి అద్దె విలువ ఇవ్వలేదు కాబట్టి డాష్ డాష్. అదేవిధంగా సి వాస్తవమైన అద్దె విలువ 7,500 × 12 90,000 రూపాయలు. ఇక మనం పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం పై 3 మొత్తములలో గరిష్ట విలువ అయిన ₹90,000 స్థూల వార్షిక విలువ అగును. ఇక మనం పైన పెట్టుకున్న షరతు ప్రకారం గరిష్ట విలువయే 3 మొత్తములలో గరిష్ట విలువయే అంటే పురపాలక సంఘపు అద్దె విలువ కానీ సమంజసమైన అద్దె విలువ కానీ లేదా వాస్తవమైనటువంటి అద్దె విలువ ఏదైతే ఉందో ఆ అద్దె విలువలో గరిష్ట విలువ ఏదైతే ఉందో ఆ గరిష్ట విలువనే మనము స్థూల వార్షిక విలువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ 3 మొత్తంలో సంవత్సరానికి పురపాలక సంఘపు అద్దె 80,000 90,000 కంటే తక్కువగానే ఉంది. సమంజసమైన అద్దె విలువ లేదు. అదేవిధంగా వాస్తవమైన అద్దె విలువ 90,000 కావున మనము స్థూల వార్షిక విలువను 90,000గా నిర్ణయించడం అనేది జరిగింది. అంటే వాస్తవంగా స్వీకరించినటువంటి
ఇంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దె మొత్తమే స్థూల వార్షిక విలువ అగును. ఇది విద్యార్థులకు సులభంగా ఉండేటువంటి పద్ధతి. ఇది రెండవ పద్ధతి, దగ్గరి పద్ధతి. ఈ పద్ధతి ద్వారా చేయడం ద్వారా విద్యార్థులు సులభంగా సమాధానాన్ని రాబట్టుటకు అవకాశం కలదు. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ gross annual value GAV. Step 1, we need to calculate under step 1 expected rental value. Expected rental value is equal which is higher of the following two amounts. A, municipal rental value 80,000 per annum as per the given information, 80,000. Second, B is the fair rental value. In this given information there is no fair rental value, so dash dash here, which is higher of the following two amounts. Here 80,000 is higher than the fair rental value. Here fair rental value is nil or dash, so expected rental value is rupees 80,000. First we need to calculate expected rental value under step 1. After completion of computation or calculated expected rental value, then we need to calculate gross annual value under step 2. So come to the step 2. Step 2, calculating gross annual value which is higher of the following two amounts. First, A, expected rental value calculated as per step number 1, under step number 1 is rupees 80,000 per annum. B, actual rental value, Mr. Krishna Gaud receiving rent per month rupees 7,500 for 12 months. So 7,500 per month multiply with 12 months is equal to 90,000. As per above condition, which is higher of the following two amounts, 90,000 rupees is higher than the expected rental value rupees 80,000. So we need to take as the gross annual value is rupees 90,000. Here gross annual value is rupees 90,000 because 90,000 is the higher than the expected rental value. So we need to take gross annual value is rupees 90,000. This is the first method for calculating gross annual value. We need to calculate gross annual value in shortcut method also. Working notes, calculation of gross annual value in shortcut method. Gross annual value GAV is equal to 90,000 here. Calculating gross annual value GAV which is higher of the following three amounts. Here A, municipal rental value in short form MRV rupees 80,000 per annum as per the given information, rupees 80,000. B, fair rental value FRV, there is no fair rental value as per the given information, so dash dash. As per the given information, actual rental value ARV is rupees 7,500 per month rent multiply with 12 months is equal to 90,000. Here above condition which is higher of the following three amounts. Here 90,000 actual rental value is higher than the fair rental value and higher than the municipal rental value rupees 80,000. So we need to take gross annual value rupees 90,000. The above three amounts rupees 90,000 is higher than the other two amounts, hence it will be taken as gross annual value. Here rupees 90,000 is other than two amounts, means other than two amount means fair rental value. 90,000 is higher than the fair rental value and
municipal rental value. So hence it will be taken as gross annual value. This is the second method and easy method and shortcut method for computing gross annual value while computing income from house property. అదేవిధంగా చిత్తు పని లేదా వివరణ 1 నందు స్థూల వార్షిక విలువను లెక్కించి ఉన్నాం 2 పద్ధతుల ద్వారా. అదేవిధంగా పురపాలక సంఘ పన్నులు వర్కింగ్ నోట్స్ నెంబర్ 2. వాస్తవంగా అసెస్సి చెల్లించిన పురపాలక సంఘ పన్నుల మొత్తంను స్థూల వార్షిక విలువ నుండి తీసివేయవలను. ఇక్కడ స్థూల వార్షిక విలువను 90,000 రూపాయలుగా కనుగొనడం జరిగింది. అదేవిధంగా శ్రీ కృష్ణ గౌడ్ గారు చెల్లించినటువంటి 9,300 రూపాయల పురపాలక సంఘ పన్నులను మనము తగ్గింపుగా తీసివేసి ఉన్నాం. అంటే స్థూల వార్షిక విలువను కనుగొన్న తదుపరి స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులను తీసివేయవలసి ఉంటుంది. ఆ 9,300 తీసివేసి ఉన్నాం. అదేవిధంగా మూడవది నికర వార్షిక విలువను లెక్కించుట. నికర వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ స్థూల వార్షిక విలువ మైనస్ పురపాలక సంఘపు పన్నులు. అంటే మనము స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘపు పన్నులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనం నికర వార్షిక విలువగా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ నికర వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ టు స్థూల వార్షిక విలువ 90,000 మైనస్ పురపాలక సంఘ పన్నులు 9,300 ఈజ్ ఈక్వల్ టు 80,700 మనకు నికర వార్షిక విలువ. ఇక నికర వార్షిక విలువ కనుగొన్న తదుపరి నికర వార్షిక విలువపై వర్కింగ్ నోట్స్ 4 నందు ప్రామాణిక తగ్గింపు లెక్కించవలసి ఉంటుంది. ప్రామాణిక తగ్గింపు లెక్కించుట నికర వార్షిక విలువ ఇంటూ 30 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 80,700 ఇంటూ 30/100 ఈజ్ ఈక్వల్ టు 24,210 రూపాయలు. అంటే కనుగొన్నటువంటి నికర వార్షిక విలువ ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24 ప్రకారం మన ప్రామాణిక తగ్గింపు అందరు అసెస్సీలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. గృహస్థి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్న ప్రతి అసెస్సీకి మనము విధిగా ఇవ్వవలసినటువంటి తప్పకుండా ఇవ్వవలసినటువంటి ఆదాయం అది నికర వార్షిక విలువలో 30%. అసెస్సీ ఏ ఖర్చులు చెల్లించనప్పటికీ కూడా మనము గృహస్థి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి అసెస్సీకి నికర వార్షిక విలువ మీద 30% చొప్పున మనము తప్పకుండా ప్రామాణిక తగ్గింపును సెక్షన్ 24A ప్రకారము ఇవ్వవలసి ఉంటుంది. అది 30 ఇక్కడ మనం కనుగొన్నటువంటి నికర వార్షిక విలువ 80,700 ఇంటూ 30 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 24,200. ప్రామాణిక తగ్గింపు ఈజ్ ఈక్వల్ టు 24,210. అదేవిధంగా అప్పుపై వడ్డీ లెక్కించుట. అప్పు గృహము కొనుగోలుకై తీసుకునబడినది కావున వడ్డీని తగ్గింపుగా ఇవ్వబడును. గత సంవత్సరం సంబంధించిన చెల్లించిన లేదా చెల్లించవలసిన వడ్డీ రూపాయలు 14,300కు తగ్గింపుగా ఇవ్వబడి. అంటే శ్రీ కృష్ణ గౌడ్ గారు గృహం కొనుగోలుకై తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి 14,300 రూపాయలను ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం మనము తగ్గింపుగా నికర వార్షిక విలువ నుండి తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా మనం తగ్గింపుగా ఇచ్చి ఉన్నాం. వర్కింగ్ నోట్స్ 2 about municipal taxes. Actual amount paid by the assessee is to be deducted from the gross annual value. Gross annual value minus municipal taxes. Here gross annual value is 90,000 and Mr. Krishna Gaud paid rupees 9,300 as municipal taxes. So we need to allow as deduction and less from the gross annual value. Here 90,000 minus 9,300 is equal to 80,700. Next, working notes number 3, calculating net annual value. Net annual value is equal to gross annual value, calculated gross annual value minus municipal taxes. Here calculated net annual value is equal to calculated gross annual value 90,000 minus paid municipal taxes rupees 9,300 is equal to 80,700 is the net annual value. And working notes number 4 about standard deduction, 30% of NAV. Here we are calculated net annual value is 80,700 multiply with 30 divided by 100 is equal to 24,210. Standard deduction is 24,210. And fifth working notes is interest on loan. The loan is taken for purchasing the house, so it is allowed deduction. Actual interest for the previous year paid plus payable will be allowed as deduction. Mr. Krishna Gaud is paid rupees 14,300 interest on loan, so allowed as deduction.
Thank you.